యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ యూపీఎస్సి సివిల్స్ ఒక్కదాన్ని ఎయిమ్గా పెట్టుకోవడం కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. సివిల్ సర్వీసెస్ మీద మేజర్ ఫోకస్ చేస్తూ ప్యారలల్గా ఒక 1 or 2 ఎగ్జామ్స్ని కూడా వాళ్ళు రాయాలి ఖచ్చితంగా. ఎందుకంటే సివిల్స్కి ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా ద ఛాన్స్ ఆఫ్ క్లియరింగ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ మినిమల్. కాబట్టి సివిల్స్తో పాటు ప్యారలల్గా ఒక 2-3 ఎగ్జామ్స్ రాస్తే అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ సివిల్స్ కానీ మిస్ అవుతూ ఉంటే 2 to 3 మిస్ అవుతూ ఉంటే వేరే ఎగ్జామ్ ర్యాంక్ వస్తుంది. ఆ వేరే ఎగ్జాము ర్యాంక్ వచ్చిన తర్వాత, ర్యాంక్ సాధించిన తర్వాత దే కెన్ టేక్ ఎక్స్టెండెడ్ లీవ్ తీసుకొని మళ్ళీ యూపీఎస్సీ రాయొచ్చు. ఒక కైండ్ ఆఫ్ ప్లాన్ బి లాగా. శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మేము ఏం చేస్తున్నామంటే మా దగ్గర సివిల్స్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి హైదరాబాద్ ఆర్ విజయవాడ ఆన్లైన్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి సివిల్స్తో పాటు ప్యారల్గా వీఆర్ ఆస్కింగ్ దెమ్ విచ్ అదర్ ఎగ్జామ్ దే కెన్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ రాసే వాళ్ళకి టీజీపీఎస్సీ అని ఏపీఎస్సీ అయినా కూడా ఎడిషనల్గా ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, లేదా స్టేట్ స్పెసిఫిక్ జాగ్రఫీ, హిస్టరీ, కల్చర్ వీటిని టీచ్ చేస్తున్నాం, ఫ్రీగా చెప్తాం. యూపీఎస్సీ కోచింగ్కి దే విల్ పే ద ఫీజ్, దే ప్రిపేర్. కానీ అదర్ ఎగ్జామ్ మాత్రం ఫ్రీగా వి గివ్ గైడెన్స్, వి టీచ్ ఫ్రీలీ. దానివల్ల ఏమవుతుందంటే సివిల్స్తో పాటు వేరే ఎగ్జామ్స్ రాయగలుగుతారు. ఎప్పుడైనా కూడా ఏపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ వెన్ నోటిఫికేషన్ కమ్స్ ఇమ్మీడియట్లీ దే విల్ బి ఏబుల్ టు అటెండ్ ఎగ్జామినేషన్ అండ్ ఈజీగా వాళ్ళు ర్యాంక్ సాధించగలుగుతారు ఈ ఎగ్జామ్స్లో. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వేరే ఎగ్జామ్లో ర్యాంక్ సాధించడానికి పెద్ద టైం పట్టదు. జస్ట్ ఒక 1 to 2 months ఆఫ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఇస్ ఎనఫ్ అనమాట. ఇదొకటి. ఇంకొకటి అర్థమెటిక్ రీజనింగ్ బేస్డ్ ఎగ్జామ్స్ అంటే సెబీ, ఐఆర్డిఏ, ఈపీఎఫ్ఓ, నబార్డ్, ఆర్బీఐ ఇలా సెంట్రల్ గవర్నమెంట్లో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్లో కూడా ద సాలరీస్ ఆర్ వెరీ హై, ప్రెటీ హై. సివిల్స్ రాసే వాళ్ళు ఇటువంటి ఎగ్జామ్స్ క్లియర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రీజనింగ్ అర్థమెటిక్లో బాగా స్ట్రాంగ్ అవ్వాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ కానీ ఎకనామిక్స్ కానీ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు, దట్ ఇస్ ఎనఫ్. దాంతోపాటు సీసాట్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎలాగో రీజనింగ్ అర్థమెటిక్స్ చదువుతారు. కానీ ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా ప్రిపేర్ అయితే దానివల్ల సివిల్స్తో పాటు ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు. కాబట్టి ఇది అదర్ ఆప్షన్. సో సివిల్స్తో పాటు గ్రూప్స్ ఒకటైతే సివిల్స్తో పాటు అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఇన్వాల్వింగ్ రీజనింగ్ అర్థమెటిక్ అనమాట. ఇది శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మేము ఫాలో అవడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ సివిల్స్ ర్యాంక్ క్లియర్ చేయగలిగారు, సివిల్స్ సాధించగలిగారు. మిస్ అయిన వాళ్ళు ఏదైనా స్టేట్ ఎగ్జామ్స్ క్లియర్ చేశారు లేదా సెంట్రల్ గవర్నమెంట్ అదే క్లియర్ చేశారు. దిస్ ఈజ్ వాట్ వి ఫాలో. బికాస్ ఇక్కడ రీజన్ ఏంటంటే ఓన్లీ సివిల్స్ మాత్రం ఏం చేయడం వల్ల క్లియర్ చేసే స్టూడెంట్ ఎక్కువ ఉంటారు, కానీ మిస్ అయ్యే స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి అనేది ఉద్దేశం తీసుకొని వీ హ్యావ్ డిజైన్ దిస్ ప్రోగ్రామ్. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఆల్ ది బెస్ట్.